ప్రైజ్ ద లార్డ్. డోంట్ మిస్ దిస్ వీడియో. సో వాల్యుబుల్ వర్డ్స్. ఒక్క నిమిషం నీ యొక్క జీవితం గురించి పరిశీలన చేసుకోండి. పాపము చేయకుండా ఉండటం కరెక్ట్ అని అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు పాపం చేయకుండా ఉండటం ఓకే, నేను పాపం చేయట్లేదు కాబట్టి ఐఎమ్ కరెక్ట్, నేను పవిత్రంగానే ఉన్నాను అని అనుకుంటున్నావా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. పాపం చేయకుండా నువ్వు ఉంటున్నావు, ఓకే, అంతవరకు ఓకే. కానీ నువ్వు పాపాన్ని లోపల హృదయంలో ఇష్టపడుతున్నావు చూడు, అది కరెక్ట్ కాదు. దేవుని దృష్టిలో పాపం చేసాము అన్నది కాదు దేవుడు చూసేది, పాపాన్ని మనసులో ఇష్టపడుతున్నావా లేదా అన్నది దేవుడు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు పాపము నువ్వు ఇష్టపడుతున్నట్లయితే దాన్ని మనసులో నుంచి తీసివేయి. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని చీ అనుకుంటావో అప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులము అవుతాము. పాపాన్ని మనసులో ఇష్టపడుతూ మనము చేయకుండా ఉంటే సరిపోద్దులే, క్రియను నిర్వర్తించకుండా ఉంటే సరిపోద్దులే అని అనుకుంటున్నావా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనసులో ఇష్టపడకుండా ఉండటం దట్ ఈస్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వామిటింగ్ ఉంటుంది, మనం తలుచుకోగానే ఒక వైబ్ వచ్చేస్తూ ఉంటుంది. వామిటింగ్ని మనం తలుచుకోగానే ఒక వైబ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని తలుచుకోగానే మనం చీ అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం పాపం గురించి వినగానే, పాపాన్ని చూడగానే వెంటనే మనం చీ అనుకోవాలి. మనం ఆ వామిటింగ్ని ఏ విధంగా చీ అనుకుంటామో దాన్ని తలుచుకుంటేనే మనం చీ అనుకుంటూ ఉంటాం. ఒకలాంటి అసహ్యకరమైన వైబ్ వచ్చేస్తూ ఉంటుంది. పాపాన్ని కూడా నువ్వు చూసినప్పుడు, దాని గురించి వినినప్పుడు వెంటనే నీ హృదయంలో చీ అని మనసు రావాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. క్రియను నిర్వర్తించట్లేదు కదా, ఎస్ ఐఎమ్ కరెక్ట్ అని అనుకుంటున్నావా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనసులో ఇష్టపడకుండా ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఒకసారి కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నీ యొక్క జీవితం గురించి ఆలోచన చేసుకో. ప్రైజ్ ది లార్డ్.